సహోదరులారా, మీరందరూ ఏకాభిప్రాయంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? సహోదరులారా, మీరు ఒకే అభిప్రాయం కలిగి ఉండాలి. ఇంతకీ ఆ ఒక్క అభిప్రాయం ఏంటి? ఈ భూమి మీద కొన్ని కోట్ల చర్చిలు, మిలియన్ చర్చిలు ఉన్నాయి. కొన్ని కోట్ల మంది పాస్టర్లు ఉన్నారు. కొన్ని కోట్ల డినామినేషన్లు ఉన్నాయి. కొన్ని కోట్ల మంది ఆలోచనలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. ఇంతకీ ఆ ఏకాభిప్రాయం ఏంటి? ఆ ఒక్కటి ఏంటి? ఈ కోట్ల మందిలో ఎవరిది నిజమని నమ్మాలి? ఏంటి అంటే ఆ ఏకాభిప్రాయం యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధానం. కొత్త నిబంధనలో మరి మందిరం ఎందుకు వచ్చింది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని కోల్పోయారు. కాబట్టి కొత్త నిబంధనలో ప్రపంచం మొత్తానికి చర్చ్ వచ్చింది. ఈ ప్రపంచం మొత్తం పాప క్షమాపణ ఒప్పుకోవడానికి, జీవితం మార్చుకోవడానికి చర్చ్ వచ్చింది. ఈ చర్చిలో ఏం జరగాలి? యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధానం. కారణం ఇదేనా? ఆయన చనిపోయాడు మన పాపాల కోసం, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. దీన్ని జ్ఞాపకం చేసుకుంటానికి చర్చ్. ఇది వాంబే కాలనీలో ఉన్నటువంటి ఈ ఒక్క చర్చిలోనే ఇలా జరగాల? లేకపోతే భూమి మీద ఉన్న ప్రతి చర్చిలో అలాగే జరగాల? భూమి మీద ఉన్న ప్రతి చర్చిలో ఆయన చనిపోయాడు మన పాపాల కోసం. వారానికి ఒక కోణంలో మాట్లాడుకోండి, వారానికి ఒక రెఫరెన్స్ తీసుకోండి. లేఖనాలు మొత్తం ఆయన గురించి చెప్తున్నాయి కదా, ఈ లేఖనాలు మొత్తం చదవండి. దాన్ని తీసుకొచ్చి ఆయన జ్ఞానానికి తీసుకొచ్చి క్రీస్తు ప్రేమను ప్రకటించండి, పరిచయం చేయండి, మాట్లాడుకోండి. ఇదేనా జరగాలి? ఇదే జరగాలి. కాబట్టి మనందరం ఏకాభిప్రాయం అంటే యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధానాన్ని బట్టి రావాలి. ఎవరు ఏది మాట్లాడినా అదే ఉండాలి. వేరే చమత్కార కల్పిత మాటలు ఉండకూడదు. అయ్యగారి అనుభవాలు అస్సలు ఉండకూడదు. లేదా చర్చిల్లో వచ్చేటటువంటి విశ్వాసుల అనుభవాలు అస్సలు ఉండకూడదు. నాకు ఇలా జరిగింది, నా అనుభవం ఇదంతా ఉండకూడదు. యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధానాన్ని లేఖనాల్లోని వివరించుకో. ఆది కాండంలో నుంచి మాట్లాడు, మొదటి అధ్యాయంలో నుంచి. ఈ సృష్టిని తయారు చేసిన దేవుడు నీ కోసం కళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు అని మాట్లాడి ఈ వారం. నిర్గమకాండంలో మాట్లాడు. నిర్గమకాండంలో మనిషి అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని దైవ లక్షణాలన్నీ రాపిచ్చాడు. అవన్నీ ఎవడు చేయలేకపోయాడు. కానీ ఒక్క ఆయన చేశాడు. ఆ చేసిన ఆయన నీకోసం చనిపోయాడు. నీ జీవితం మార్చుకొని 2వ వారం మాట్లాడు. లేవియాకాండానికి రా. లేవియాకాండంలో బలి వ్యవస్థ ఉంది. అక్కడ అర్చనలు జరిగేవి, అక్కడ బలులు జరిగేవి. ఎంత తతంగం ఉండేది. ఎంత భారమైన ఆచరణని కొట్టివేసి ఆయన దాన్ని అంతా నెరవేర్చేసి మన కోసం శిలువలో చనిపోయాడు. ఆయన పాదాల్లో మేకులు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఎంత సులభతరం చేసిన దేవుడిని ఈరోజు ఈ వాక్యం ద్వారా ఆరాధిద్దామని చెప్పు. అది 3వ వారం చెప్పు. సంవత్సరం తరపున కాదు, నువ్వు బతుకున్నంతకాలం చెప్పినా కానీ వాక్యం ఆగదు. లేఖనాలు తీసుకో, ఆయన శిలువ దగ్గరికి పట్రా. మారు మనసు, పశ్చాత్తాపం, కొత్త జీవితం, మీ అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడని మాట్లాడు. ఇది ఏకతాత్పర్యం.